నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏంటి, పిల్లలు ఎట్లా ఉన్నారు, చదువు ఎట్లా ఉన్నది, తిండి ఎట్లా ఉన్నది, ఎంత హైజీనిక్గా, ఎంత నాణ్యతగా, ఎంత క్వాలిటీ లైఫ్ ఇక్కడ వాళ్ళకు ఉన్నది అనేది మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇది ఎపిసోడ్ నెంబర్ 2. మనం ఫస్ట్ ఎపిసోడ్లో చాలా క్లియర్గా బీఎడ్ అండ్ ఎంఎడ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ హాస్టల్స్ చూసినాం, వాళ్ళ ఫుడ్ చూసినాం. చాలా దారుణమైన జీవితాలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కనీసం డబ్బులు తీసుకొని కూడా ఫుడ్ సరిగా పెట్టట్లేదు, ఉండడానికి అవకాశం లేదు, కుక్కలు తిరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి, వాష్రూమ్స్ అసలు లేనే లేవు. 300 మందికి 3 బాత్రూమ్లు ఉన్నాయి, ఆ బాత్రూంలోకి పోతే నీళ్ళే లేవు. సో మనం ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2లో మానేరు హాస్టల్ అని ఉన్నది. ఇక్కడ ఈ మానేరు హాస్టల్లో అంతా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారట. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు, ఆయన టీం కూడా ఉన్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇందులోనే మెస్ కూడా ఉందట. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు. ఎప్పుడు కట్టిన హాస్టల్లో ఇది, ఏ ఇయర్లో కట్టిందో? సో మానేరు హాస్టల్ 2011 ఇనాగ్రేటెడ్ బై ఎస్ సత్యనారాయణ. డిసెంబర్ 2011లో ఎవరైనా ప్రొఫెసర్ వి కిషన్ రావు గారు అండ్ రిజిస్ట్రార్ మధ్య ఎస్ఎన్ రెడ్డి గారు. ఎవరు? సత్యనారాయణ వీసీ. సో అప్పుడు లోపల ఉన్నారా? మెస్ ఎక్కడ? సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం. 2011లో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది. 2011 అంటే మనకు తెలంగాణ రాకముందు కట్టిన బిల్డింగ్. సో ఇవి తర్వాతి కాలంలో కట్టినాయి కాబట్టి కొంత కనబడుతున్నాయి, కొంచెం గ్రౌండ్ లేకపోతే కొద్దిగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ఉన్న పిల్లలకి అక్కడ ఉన్న సౌకర్యాలకు మాత్రం పొంతన లేదు. వాష్రూమ్స్ తక్కువగా ఉంటాయి, పిల్లలు ఎక్కువగా ఉంటారు. సో ఇట్లా రకరకాల సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీ డే మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే బిల్డింగ్ ఇదిగా ఉంటుంది. ఎక్కడ మెస్ ఎక్కడ బ్రదర్? తిన్నారా మీరు? ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు ఈ వాటర్ మినరల్ వాటరేనా? బాగానే ఉంటాయా? తాగే వాటర్ కానీ మంచి లేవు. తాగే వాటర్ మినరల్ వాటరే కదా. మినరల్ వాటర్ ఫిల్టర్ అవుతలేవు. తాగోదు ఇప్పుడు. ఎట్లా ఏమైనా పురుగులు లాంటివి వస్తుంటాయి అప్పుడప్పుడు? పురుగు లాంటివి ఏమైనా చెత్త వస్తుంటుంది, అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎట్లా మరి ఏం తాగాలి మరి మీరు? తాగాలంటే ఎన్నిసార్లు చేసినా కానీ ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తలేరు. ఫుడ్ ఎట్లున్నది? ఫుడ్ బెటర్, మరీ అంత మంచి లేదు కానీ యావరేజ్ అంతే. మీరు ఇప్పుడు మెస్ చార్జెస్ పే చేస్తుంటారు కదా ఎవ్రీ మంత్. ఎంత ఇప్పుడు మెస్ చార్జ్ ఎంత ఉంది? అంటే డీడీగా వచ్చాం స్టార్టింగ్ 9160. తర్వాత 1 year అయిపోయినాక మనకి ఎంత పడుతుంది అని తెలుస్తుంది. క్వాలిటీ ఉందా ఫుడ్? ఏమైనా పురుగులు రాళ్ళు అట్లాంటివి ఏమన్నా? పదండి ఎటు ఇందులోకేనా? ఏ ఇయర్ మీది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్ మీది? సో చాలా పెద్ద మెస్ ఉన్నది ఇక్కడ. అయిపోయింది అన్న, మొత్తం అయిపోయింది. ఏం కర్రీ వండినారు ఇవాళ? గుడ్ల పులుసు. మసాలా ఎగ్. అయిపోయిందా ఎగ్గులంతా? అరే మరి ఎట్లా అందరు తినేసిరా మొత్తం? ఏమేమి వండిన ఇవాళ? ఎగ్ పులుసు, సాంబారు, పచ్చి పులుసు. ఓకే. ఇదేంది? సాంబార్. ఇప్పుడు సాంబార్లో ఏంది? క్యారెట్లు వేస్తారా? ఎట్లా? క్యారెట్లు వేస్తారు, ఒకరోజు సూరకాయ వేస్తారు, ఒకరోజు క్యారెట్లు వేసారు కదా, నిన్న వేసారు కదా. ఒక్కొక్క రోజు వేస్తారట, ఏరట. ఎట్లుంటుంది? ఒకరోజు సూరకాయ వేస్తారు, ఒకరోజు అంతే. ఎట్లా క్వాలిటీ వస్తాయి అన్ని ప్రొడక్ట్స్ అన్ని? మీరేనా వండించేది? కేటకర్ ఉన్నారు లోపల. ఇప్పుడు ఇది బుక్ అటెండెన్సా? ఇవాళ ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చారు ఇవాళ? మొత్తం 220 members ఉన్నారు. 220కి ఇవాళ ఎంతమంది వచ్చారు? ఒక 10-15 members లేరు. నెంబర్ ఏడుందన్న మొత్తం. వాళ్ళ మిస్ నెంబర్స్ ఉంటాయి ఇవి, వాళ్ళని బట్టి మేము టిక్ చేస్తూ ఉంటాం అట్లా. సో ఇందులో కొన్ని మిస్ అయ్యారు. 190 పోయింది, 160 ఇవన్నీ. 10-15 members మిస్ అయిపోతారు. ఓకే. మరి ఒకవేళ కొంచెం లేట్ వస్తే ఎట్లా? ఫుడ్ ఉంటుంది మా దగ్గర, ఉంటుంది, పెడతాం. చెప్పి ఏం బ్రదర్ ఎట్లుంటుంది? ఫుడ్ నార్మల్ ఉంటుంది బ్రో, ఏమంతా. కొన్ని రోజులు అయితే అది తినబుద్ధి కానీ కాదు. చాలా మంది వేరే ఆల్టర్నేట్ యూస్ చేసుకుంటారు. ఫుడ్ ఏమీ బాగుండదు నిజం చెప్పాలంటే. బిల్లు చూస్తే 3500 వరకు పడుతుంది.
నెలకు 3,500 కడుతున్నారు. కడుతున్నాం. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చూపిస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఏం చెప్పుకోలేము. ఇంకా అది మాకు సర్టిఫికేట్స్ కావాలంటే మేము అది కట్టుకొని మూవ్ అని అయిపోయి కట్టేసుకోవాలా అంతే. అది ప్రాబ్లం. ఎంతమంది 200 మందికి సరిపడా ఇస్తున్నారా? ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ క్వాలిటీ ఫుడ్ కావాలి కదా. మేము తక్కువ అమౌంట్ అయితే ఏం పే చేయడం లేదు, హెవీ అమౌంట్ పే చేస్తున్నాం. హైజీనిక్ ఉంటుందా ఫుడ్ క్వాలిటీ? హైజీనిక్ అస్సలు ఉండదు. హైజీనిక్ ఉంటుంటే మేము మీకు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాం మా ప్రాబ్లం అనేది. హైజీనిక్ ఉండదు కాబట్టి మేము చెప్తున్నాం. రాళ్ళు రావడం కానీ అట్లాంటివి ఏం కాదండి. జస్ట్ తినే ఫుడ్ నార్మల్గా వండితే చాలు. ఆ హెవీ మంచి టేస్ట్ కాకుండా నార్మల్ టేస్ట్ వండినా చాలు. ఆ టేస్ట్ కూడా ఉండడం లేదు. ఇప్పుడు ఇవాళ ఏమేమి పెట్టినారు? ఇవాళ అది మసాలా కర్రీ. అది తింటే ఆబ్వియస్లీ ఎవరికైనా స్టమక్ పెయిన్ రైజ్ అవుతుంది, అంత మసాలా ఉంటుంది అందులో. ఇంకా ఆల్టర్నేట్గా సాంబార్ అయితే రసం డైలీ ఉంటుంది, ఇంకా రైస్ ఇంకా అంతే. ఎగ్ ఫ్రైడే కాబట్టి ఆఫ్టర్నూన్ ఎగ్ పెట్టారు అంతే. తాగడానికి వాటర్ అయితే ఉంటాయి, బట్ అవి ఫిల్టర్ అవ్వడం లేదు. అది రియల్గా మినరల్ వాటర్ అయితే కాదు. రియల్గా మినరల్ వాటర్ కావాలంటే ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉంటే ఆడ తాగి చూసి చెప్పండి. దీనికి మీరే కంపేర్ చేసి చెప్పండి. అది మరి ఎట్లా ఏం తాగుతారు మీరు? అవే తాగేస్తుంటారు? అవే తాగేయాలా? ఎన్నిసార్లు అని రైస్ చేయాలా? మేము చదువుకోనికి వచ్చాం, ప్రాబ్లంలో రైస్ చేసుకుంటూ కూర్చోవాలని కాదు కదా. ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. సో ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటున్నారా, లేకపోతే ఇక్కడ ఉండలేము తినలేమని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? కొన్ని డేస్ అయితే సరిగ్గా లేదు, అవి లేనప్పుడు ఇంకా బయటికి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోతారు, ఒకరు కాదు చాలా మంది వెళ్ళిపోతారు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి. ఫుడ్ విషయంలో సరే కొంత ప్రొడక్ట్స్ తెచ్చుతున్న ఐటమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా వండడంలో తేడా ఉన్నది ఒకటి. రెండోది క్వాలిటీ ఫుడ్ వీళ్ళకి అందట్లేదు. ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో ఆ ఐటమ్స్ అనేవి వేసి చేస్తేనే ఆ ఫుడ్కి ఒక టేస్ట్ అనేది వస్తుంది. సో ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడదాం. ఏమేమి ఉన్నాయి బ్రదర్? ఇది ఇవాళ ఎగ్ ఉంది, మసాలా కర్రీ చేసారు. సో నార్మల్గా ఉంది ఫుడ్. ఇంకా సాంబార్ అయితే చాలా అసలు బాగా చేయరు. ఇంకా చాలాసార్లు మేము కంప్లైంట్ చేసినాం కేర్ టేకర్కి, వర్కర్స్కి కూడా చెప్తా ఉంటాము బాగా చేయట్లేదు ఏమైంది అంటే, ఇంకా నెక్స్ట్ టైం బాగా చేస్తామని వాళ్ళు అంటారు. బట్ అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కాదు. కేర్ టేకర్ దగ్గర జరుగుతుందా, లేదంటే చీఫ్ వార్డెన్ దగ్గర జరుగుతూ ఉందా, సరుకులు ఇచ్చే వాళ్ళు సరిగ్గా ఇస్తూ ఉన్నారా లేదా. సో మేము ప్రతిరోజు చూడలేం కదా, మా వర్క్ మాకు ఉంటుంది, మేము చదువుకోవడానికి వస్తాం. సో వంట బాగా కావట్లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, చూడండి మీరు ఒకరిద్దరు ఉండి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మేము పర్యవేక్షించాలంట. సో అది మా పని కాదు కదా అంటే, మరి నేను మాత్రం ఏం చేస్తా అని అనేవాళ్ళు అంటారు. సో అట్లా ఉంది పరిస్థితి. చెప్పినప్పుడు బాగా చేస్తారు వంట. ఇవాళ ఎట్లున్నది? రైస్ అయితే నార్మల్గా మొత్తం విరిగిపోతూ ఉంది, ఎందుకో అర్థం కాదు. బియ్యం ఫాల్ట్ అర్థం కాదు, లేకపోతే అది వండిన తర్వాత అట్లా అవుతుందా అదే సరిగ్గా మాకు ఒక క్లారిటీ లేదు. సో అట్లా ఉంది పరిస్థితి అయితే. మీరేం తింటున్నారు? ఎగ్గా? ఇది ఎట్లుంది? ఇది ఎగ్ పులుసు లాగా ఉందా? ఇది మసాలా ఎగ్ కర్రీ, కానీ కొంచెం ప్రతిరోజు అట్లనే ఉంటుంది. సాల్ట్ ఎక్కువ కావడం, సాల్ట్ తక్కువ కావడం, ఉండే తిరిగి అయితే ఉండదు. ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా అదే. అట్లే. ఏ ఇయర్ మీది? ఎంఎస్సి మైక్రోబయాలజీ సెకండ్ ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇదే ఇయర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బయట ఉంటున్నారా ఇక్కడ తినలేకనో లేకపోతే ఉండలేకనో? హాస్టల్స్ అట్లా ఏం లేదు. డే స్కాలర్స్ బయట నుంచి వస్తారు. హాస్టల్స్ అంటే ఇక మ్యాక్స్. హాస్టల్స్ ఎట్లున్నాయి? ఏ హాస్టల్ మీది? ఇదే హాస్టల్, మానేరు హాస్టల్. ఎట్లున్నాయి వాష్రూమ్స్ కానీ మిగతా అంతా? వాష్రూమ్స్ అస్సలు హైజీనిక్ లేవు, అసలు నీట్నెస్ కూడా అస్సలు లేదు వాష్రూమ్స్ అయితే. ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటున్నారు? ఒక రూమ్లో 3 members. ముఖ్యంగా వాష్రూమ్స్ మీరు ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కట్టడం మాత్రం మోడర్న్గా కట్టిరు, సింక్స్ పెట్టిరు, అవన్నీ పెట్టిరు, కానీ వాటికి వాటర్ సప్లై లేదు. ఫస్ట్ వాటర్ సప్లై లేదు వాష్రూమ్స్కి. వాళ్ళు వర్కర్స్ రోజు కడుగుతారు, బట్ నెక్స్ట్ డే ఆ టైం కల్లా చూస్తే నీట్గా అనిపించదు. అదేదో వారం రోజుల కింద కడిగినట్టుగా. వర్కర్స్ తప్పు లేదు, దానికి వాటర్ సప్లై కనెక్షన్ లేదు దానికి. బాత్రూమ్స్లో అంటే సింక్స్కి, ఎస్పెషల్లీ వాష్రూమ్ సింక్స్కి అయితే కనెక్షన్ లేదు. సో అది చాలా ఘోరంగా ఉంది అసలు అటువైపు వాష్రూమ్స్కి వెళ్ళి. ఇంకొకటి ముఖ్యంగా చూసినట్లయితే మీరు వచ్చిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది గర్ల్స్ హాస్టల్ దిక్కుపోతుంది. ఒక్క లైట్ అంటే ఒక్క లైట్ లేదు, ఒక్క లైట్ లేదు. మొన్న రీసెంట్గా 2 days ago ఒక 2-3 అమ్మాయిలు ఎవరు టీచ్ చేశారని చెప్పేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తన జీప్ వేసుకుని వాళ్ళు సెంటినరీ హాస్టల్కి వెళ్ళేదాకా, వాళ్ళు అక్కడ హాస్టల్కి రీచ్ అయ్యేదాకా వాళ్ళు వెనకాలే పోయిర్రు వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్. అంతే వ్యవస్థలో కోఆర్డినేషన్ లేదు. ప్రిన్సిపల్కి, చీఫ్ వార్డెన్కి, ఈ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి వాళ్ళకి తెలీదా లైట్లు లేవని? అంటే ఇప్పుడు 100 మంది అమ్మాయిలు రోజు వెళ్తారు, నైట్ 10 గంటల దాకా వాళ్ళు లైబ్రరీలో ఉండి తర్వాత అక్కడికి వెళ్తారు. ప్రతి అమ్మాయి వెనక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్తాడా?
లేదు కదా. వాళ్ళకి లైట్లు లేవని తెలుసు, మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది తెలుసు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పదవుల మీదనే, ఈ ప్రిన్సిపల్ పోతే ఇంకో ప్రిన్సిపల్ వస్తాడు, ఈ వీసీ పోతే ఇంకో వీసీ వస్తాడు. వాళ్ళ పదవుల మీద పెట్టిన ఫోకస్ ఆ లైట్లు వేయించాలంటే వాళ్ళకి ఎంతసేపు పని. అంతెందుకు, ఈ హాస్టల్ ముందు మీరు ఎంట్రన్స్ దగ్గర చూసినట్లే ఈ హాస్టల్కి ఎంట్రన్స్లో లైట్ లేదు. చాలా ఘోరం ఇది అసలు. ఎవరిది ప్లేట్ ఎవరిది ఇట్లా పెట్టారు? ఫ్రెండ్దా? తీసుకెళ్ళాలి. మీరు ఏ క్లాస్, ఏ బ్రాంచ్ బ్రదర్? ఎంఎస్సి జువాలజీ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎట్లుంది ఫుడ్? నార్మల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఒక రకంగా ఉంటుంది రైస్, నైట్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకట్లా అదే రైస్ కదా వండేది? అది తెలియదు మనకి, ఇంకా డిఫరెన్స్ ఉంటుంది రైస్కి. చెక్ చేస్తారా లోపల ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఎక్స్పైర్ అయినవి ఉన్నాయా, ఎట్లున్నాయని? వీక్లీ చెక్ చేస్తాం ఒక్కొక్కరు ఉండి, ఇంకా మొత్తం అయ్యే వరకు అయితే చెక్ చేయలేము కదన్న. ఓకే, అలా. సో ఇది అంటే బిల్డింగ్ అయితే ఇబ్బంది లేదు, కొంత పర్లేదు, ఎందుకంటే ఇది 2011లోనే కట్టిరు కాబట్టి. బట్ ఫుడ్ విషయంలోనే ఇంకా ఈ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. జూలై 25 ఏంటి ఇవి? ఓకే ఓకే, సాల్ట్ కదా ఇది. వాష్ ఏరియా ఇది. యా, వాష్రూమ్స్కి వెళ్దాం. యా యా మెయింటెనెన్స్ లేదు కదా, మెయింటెనెన్స్ లేదు. అదే అండి, ఇప్పుడు 2011లో కట్టిన బిల్డింగ్ ఇవి ఇక్కడ అక్కడ కూడా చూసినావా, చాలా వాటిల్లో బేసిక్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇంకేంది, మెష్ కూడా లేదు, దోమల నిలయం ఇది క్లియర్గా.